సో 8,888 కోట్ల అమృత్ టెండర్లో భారీగా అక్రమాలు. ఐహెచ్పిని ముందు పెట్టి 1137 కోట్లు పనులు అప్పగించారు కేటీఆర్ ఆరోపణ. కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవీగమనం తప్పనిదని వెల్లడి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇక వాటిపై కేంద్రం తక్షణమే విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. టెండర్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భామర్ది సూదిని సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్తో పాటు ఏఎంఆర్ ఇండియన్ హ్యూమన్ ఫైనాన్స్ అంటే ఐహెచ్పికి కట్టబెట్టడంలో తతంగం నడిచిందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక ఇక్కడ కౌంటర్ ఇచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కూడా ఒకసారి చూద్దాం. 8,888 కోట్లు అసలు ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటాం, లేదంటే ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేస్తారా? కేటీఆర్కు పొంగులేటి సవాల్. అమృత్ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టెండర్లకు సంబంధించి 8,888 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందనేది నిరూపించాలన్నారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రిగా తాను రాజీనామా చేస్తానని, లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యేగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించాలంటూ డిమాండ్ చేశారు. ఇందుకు ఆదివారం ఉదయం ఎక్కడికి రావాలో చెప్పాలన్నారు. ఇక చూడాలి ఇది ఎంత మంచి కథ అంటే, ఒక్కసారి ఇది చూస్తూ ఉంటే నాకు ఒకసారి నవ్వు వస్తూ ఉంది, మరొకసారి ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది, ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితి. ఇలా సామాన్యులను డైవర్ట్ చేయడానికి, మీడియాను డైవర్ట్ చేయడానికి, ఇక ఆగం చేయనికే కాకపోతే ఎందుకు ఈ వార్తా కథంశాలు? ఈయన ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఏమంటాడు? 8,888 కోట్లు అమృత్ టెండర్లో భారీగా అక్రమాలు జరిగినాయి, అది సీఎం రేవంత్ బామర్దికి అప్పజెప్పిరనేది ఈయన కేటీఆర్ అంటాడు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటుడు? అది నిజమని ఒకవేళ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధము, ఆదివారం ఏడికి రావాలో నువ్వే చెప్పు. ఒకవేళ అది అబద్ధం అని తేలితే ఇక నువ్వు రాజీనామా చేయాలి, స్పీకర్ ఫార్మేట్లో నువ్వు రాజీనామా లేఖ తీసుకొని రా అని అంటున్నాడు ఆయన. పోనీ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఈ సవాల్ను కేటీఆర్ స్వీకరిస్తాడంటే స్వీకరించాడు. గతంలో మనం చూసినాం, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆయన ఫామ్ హౌస్ ఉన్నదంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాంధీభవన్ వేదికగా సవాల్ విసిరిండు. ఒక్క ఇటుక కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కనుక నా యొక్క ఇల్లు ఉంటే మీరు ఖచ్చితంగా కూల్చుకోండి, రంగనాథ్ గారికి నేను చెప్తున్నా, అక్కడికి పోరి అవసరమైతే కొత్త టేబుల్ తీసుకొని కొనుక్కొని పోరంటూ కూడా ప్రతిపక్షాలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరిండు. ఆ సవాల్ను స్వీకరించలే, అలా కేటీఆర్ స్వీకరించలే, హరీష్ రావు స్వీకరించలే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా స్వీకరించినటువంటి పరిస్థితి. కానీ ఆరోపణలు మాత్రం చాలా చేశారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ రోజు సవాలు విసిరినప్పుడు కొత్త టేబుల్ కొనుక్కొని అధికారులను తోలుకొని మరి పోవాలి కదా, దానికి ఆయన ఫామ్ హౌస్ కాడికి పోయి ఆయన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే అక్రమ కట్టడం అయితే అలా పోయి పెట్టి కొలవాలి కదా. అధికార పార్టీ మంత్రి అంత క్లియర్గా చెప్పిండు, పోండ్రని ఆయన ఒక ఇటుక మందం కూడా అక్రమ కట్టడం అని తేలిన ఒక ఇటుక కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కూలగొట్టుడని చెప్పిండు కదా. మరి ఎందుకో ఆ సవాల్ను స్వీకరించలే. ఇలా మరి మరొక సవాల్ను విసిరిండు. అసలు ఆధారాలు, అసలు 8,800 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది అంటున్నాడు. ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే కనుక నేను రాజీనామా చేస్తా అని అంటున్నాడు ఆయన. రాజీనామా చేస్తా అంటుడు. మరి రాజీనామా చేస్తా అన్నప్పుడు ఇది స్వీకరించాలి కదా. ఏమంటాడు? ఇగో ఎస్ 8,888 కోట్ల అసలు ఆ అంకె ఎక్కడిది? ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా అంటున్నాడు. మరి మీరు ఎమ్మెల్యే పదవిని వదులుకుంటారా? అసలు కథ ఏంటంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కామెంట్ చేస్తున్నారు. సీఎం రేవంత్కు ఎవరైతే మీరు చెప్తున్నటువంటి సృజన్ అనే వ్యక్తున్నాడో ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇగో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 8,800 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. వాటిపై కేంద్రం తక్షణమే చర్య తీసుకోవాలని మాజీ మంత్రి బారాస కార్మిక అధ్యక్షుడు మంత్రి ఆ టెండర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావమర్దిగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావమర్ది
సూదిన్ సృజన్ రెడ్డికి చెందిన శోధా కన్స్ట్రక్షన్తో పాటు ఏఎంఆర్ ఇండియన్ హ్యూమన్ కట్టబెట్టిన అంటున్నాడు. అసలు ఈ సృజన్ రెడ్డికి ఇక కవితకు, మీ సోదరి కవితకు సృజన్ రెడ్డికి సంబంధం ఉన్నది. లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఇతరితర వేరే బిజినెస్లో సంబంధం ఉన్నది. ఆయన మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తే. కేవలం కవితను సైడ్ చేయడానికే ఈ యొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు గుసగుస పెడుతున్నటువంటి పరిస్థితి. మరి కేటీఆర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. మీ సోదరి స్నేహితుడనట కదా మరి సూది సృజను, మరి ఆ అంశాన్ని ఎందుకో తెర మీదకి తీసుకొస్తలే. ఇలా కాంగ్రెస్ నేతలు చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి బామ్మర్ది కాదు, బీఆర్ఎస్ నేత అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. అమృత్ పథకంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. 8,800 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటున్నాడు ఆయన. ఈ అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. ఇక వచ్చిందనేది నిరూపించారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రిగా తాను రాజీనామా చేస్తాను, లేదంటే కేటీఆర్ ఎమ్మెల్యే స్పీకర్ ఫార్మట్లో రాజీనామా చేస్తారా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిండు. ఇక అమృత్ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటున్నాడు. కేటీఆర్కు పొంగులేటి సవాల్ విసిరిండు. మరి సవాల్ను స్వీకరిస్తారా లేదా చూడాలి. అసలు ఈ 8,888 కోట్ల టెండర్ మీద చర్చ నడుస్తుంది. నిజంగా రేవంత్కు మరి ఆయన బామ్మర్దేనా? ప్రతిపక్ష నాయకుడు పూర్తి డీటెయిల్స్ తీసుకోకుండా, పూర్తి సమాచారం తీసుకోకుండా మీడియా ముఖంగా ఈ వ్యాఖ్యలు చేయడం సరైనేనా? మీరు చెప్పాలి తెలంగాణ ప్రజలు. అసలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్దే కాదంటే ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ఆ టెండర్ల అసలు ఆ సంఖ్యనే లేదురా బాబు అంటున్నాడు. మరి ఒక్కసారి ఆలోచించాలి. ప్రతిపక్షం మాట్లాడేది నిజమా, అధికారం పార్టీ నాయకులు మాట్లాడేది నిజమా? అసలు ఏది నిజము? అంకెలు లేకుండానే అంకెలు కోట్లలో ఇలా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. అది 5,000 కోట్ల ఏదో ఉంది. గతంలో మీ ప్రభుత్వమే ఎన్నికల ముంగల ఇచ్చినటువంటి టెండర్లు అంటూ కూడా అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇలా అప్పనంగా అప్పచెప్పిర్రు. ఒకవేళ కేంద్రం కనుక దీన్ని తీసుకున్నట్టయితే కేంద్ర పరిధిలోని 8,000 కోట్ల విలువైన అమృత్ పథకం టెండర్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం కనుక దీని మీద యాక్షన్ తీసుకుంటే రేవంత్ పదవే పోతుంది, సీఎం పదవి అనేటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తున్నాడు. అక్కడ దాకా ఎందుకు పోయారు కేటీఆర్ గారు? కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సవాళ్ళు మీరు స్వీకరించుర్రి, ఆ అంకెను మీరు నిరూపించుర్రి. ఎవరైతే ఈ యొక్క సృజన్ రెడ్డి అసలు మీ పార్టీకి ఉన్నటువంటి సంబంధం ఏంది, సృజన్ రెడ్డికి మీ యొక్క సోదరికి ఉన్నటువంటి బిజినెస్ పార్ట్నర్షిప్ల సంబంధం ఏంటి, అది బయటపెట్టుర్రి ఫస్ట్. నిజంగా అక్రమాలు జరిగితే ఆయన రాజీనామా చేస్తా మంత్రి పదవికి అంటున్నాడు. మరి మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా స్పీకర్ ఫార్మాట్లా? సవాళ్ళు స్వీకరించరు, మరి స్వీకరించరు. సో ఇట్లా ప్రతిపక్షాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఇలా ఒక్క పేపర్ కాదు, అన్ని దినపత్రికల్లో కూడా ఇదే కథనాన్ని రాసిరు. అన్ని దినపత్రికల్లో కూడా ఇదే కథాంశం ఉన్నది మనకు ప్రధానంగా అనిపిస్తే. ఎక్కడ ఇంకో దగ్గర కూడా ఇక ఈడ కూడా రాసిరు చూడుగా. ఇదంతా కథనాలన్నీ కూడా ఈ అమృత్తో అవినీతి నిరూపిస్తే రాజీనామా, నిరూపించకపోతే కేటీఆర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ కూడా వార్త రాసిరుగో. రెవెన్యూ మంత్రి బీఆర్ఎస్ సొంత మనిషి అట సృజన్ రెడ్డి, రేవంత్కు సొంత బామ్మర్ది కాదు. ఏమంటుండు సృజన్ రెడ్డి రేవంత్కు సొంత బామ్మర్ది కాదు. ఎస్, ఇక్కడ కనబడుతున్నాం చూడు మనకు క్లియర్గా. సృజన్ రెడ్డి రేవంత్కు సొంత బామ్మర్ది కాదు, బీఆర్ఎస్ సొంత మనిషి, కందాల అల్లుడు. కేటీఆర్పై రెవెన్యూ మంత్రి పొంగులేటి ధ్వజం. ఇక సీఎం బామ్మర్దికి 8,800 కోట్ల టెండర్ అంటేమో ఈయన కేటీఆర్ అంటాడు. ఒకసారి ఆలోచించాలి. ఇలా కవిత పాత్ర కూడా ఉంది. కవితకు దగ్గరి సన్నిహితుడు, దోస్త్ అంటూ మరికొంతమంది కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో ఇక ఇక్కడ చూడండి, 3,516 కోట్ల కానీ పన్నులు ఇతరితర కలిపిన 5,385 కోట్లు అవుతాయి. మరి 8,888 కోట్లు అనేటువంటి అంకె ఏడికేలు వచ్చిందని అడుగుతుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. సమాధానం చెప్పాలి. అన్ని కలిపిన 5,000 కోట్లు దాటవు, మరి 8,888 కోట్లు ఏడికేలు వచ్చినాయి అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి సమాధానం చెప్పాలి. ఇక గత ప్రభుత్వంలో ఇచ్చింది వీళ్ళే, ఇక ఇక్కడ గత ప్రభుత్వంలో ఇచ్చింది కూడా వీళ్ళే. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోనికే ఇలా మేము ఇయ్యలేదు, మేము చేయలేదు అనేటువంటి మాట క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇక చూడు, 3 కంపెనీలకు 4% అదనంగా కట్టబెట్టిరు. ఇక పోలింగ్ ముందు రోజు టెండర్లు తెరిచింది మీరే.
మేము వచ్చాక రద్దు చేసి 2.44% తక్కువకు ఖరారు చేసినాం. ఇంత క్లియర్గా తెలుస్తూ ఉంది. చూడాలి ఈ కథ, ఈ అంశం ఏడు దాకా పోతుంది అనేది. ఎస్.